భారతీయ జనతా పార్టీకి అసలు ఏమైంది? పార్టీలో నాయకత్వం ఉన్నట్టా లేనట్టా? అధికార ప్రతినిధులందరూ ఏమైపోయారు? పార్టీ కమిటీ ఏమైపోయింది? అసలు పార్టీకి సంబంధం లేని ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ జనసేన సీట్ల కోసం ప్రయత్నించి విఫలమై, భారతీయ జనతా పార్టీ సీటు కోసం ప్రయత్నించి విఫలమై, ఒకవైపున పొత్తుతో ముగ్గురు కలిసి వెళ్తుండగా సోమవీర్రాజు అనే వ్యక్తి నా సీటును ఆపాడు, జగన్ ఆపించాడు సోమవీర్రాజు ద్వారా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సోమవీర్రాజు నిన్నటిదాకా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే. అది ఖండించే బాధ్యత ఎవరికి లేదా? ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు లేకపోతే అధికార ప్రతినిధులు కనీసం ఒక ప్రకటన రిలీజ్ చేయాలి కదా, నోరు అదుపులో పెట్టుకోవాలి మా పార్టీ వాళ్ళ మీద మాట్లాడడానికి అన్నది. లేదా మేము ఎవరి ఇన్ఫ్లుయెన్సర్కు లొంగము, మా అధినాయకత్వం మీద చేసేంత దమ్ము జగన్కి లేదు, ఇట్లాంటి మాటలు అదుపులో పెట్టుకోవాలి మిస్టర్ రఘురామరాజు అని చెప్పాలి కదా. అంటే డిజోన్ చేసుకుంటున్నారా సోమవీర్రాజుని, లేకపోతే రఘురామకృష్ణరాజుని ఓన్ చేసుకుంటున్నారా, లేదా చంద్రబాబు ఫీల్ అవుతారు అని చెప్పేసి ఆగుతున్నారా? ఏం జరుగుతోంది అసలు? భారతీయ జనతా పార్టీ ఎవరికన్నా రాసిచ్చేసారా, అమ్మేశారా? ఒకసారి ఆలోచించుకోవాలా.